స్మార్ట్ సూపర్ సుందర్ నేమాని వీక్షకులకు స్వాగతం. ఈరోజు నేను మాట్లాడాలనుకున్న అంశం గత కొద్ది రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో తిరుమల మీద విషం కక్కుతున్నటువంటి కొంత మాజీ గత ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది మాజీ మంత్రులు కానివ్వండి, లేదా ఇతరత్ర వ్యక్తులు కానివ్వండి. రెండో అంశం, అమరావతి నీటి మునిగిపోయింది అనేటువంటి ఒక దుష్ప్రచారం. 3, చంద్రబాబు నాయుడికి ఎమ్మెల్యేల మీద లేదా మంత్రుల మీద జరుగుతున్న పరిణామాల మీద పట్టు చిక్కటం లేదా అనే అంశం మీద మాట్లాడుతున్నాను. గత కొద్ది రోజులుగా టీటీడీ ఆయన చైర్మన్గా బిఆర్ నాయుడు ఉన్నారు. ఆయన చాలా నిజాయితీ గల మనిషి. ఆయన తన కారుని తను వాడుకుంటున్నాడు, తన పెట్రోల్ తనే పోసుకుంటాడు, తన వాటర్ బాటిల్ తనే కొనుక్కుంటాడు. ఏది కూడా ₹1 తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తీసుకునేటువంటి వ్యక్తి. అలాంటిది ఆయన 7,000 టిక్కెట్లు అమ్ముకుని అది గతంలో వాళ్ళు చేశారు ఆ పని. ఒక 50-60 మందిని గ్రూపుగా తీసుకెళ్ళి దైవ దర్శనాలు చేయించి వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేయడం, కోట్లు సంపాదించడం, అనేక కార్లు కొనుక్కోవడం, ఆ మహిళా మంత్రి చేసినటువంటి తతంగాలు అంతా ఇంత కావు. ఇక భూమన కరుణాకర్ రెడ్డి ఆయన కొన్నాళ్ళు చైర్మన్గా ఉన్నారు. వైవి సుబ్బారెడ్డి కొన్నాళ్ళు చైర్మన్గా కూడా ఉన్నారు. ఈ వైవై సుబ్బారెడ్డి ఉన్న హయాంలో ముఖ్యంగా ఆయన ఒక వీడియో బయటకు వచ్చింది. ఏంటి, మా దర్శనం ఏది ₹300 దర్శనం ఉందా, 300 వెయ్యి చేయండి. తోమాల ఎంత 3,000 ఉందా, 10,000 చేయండి. ఎందుకు? వాళ్ళు హిందుత్వానికి సంబంధించిన వ్యక్తులే కాదు. ఎవరైతే ఈ భూమన కరుణాకర్ రెడ్డిగా కొన్నాళ్ళు చేసినటువంటి టీటీడీ చైర్మన్ కానీ, సుబ్బారెడ్డి కానీ, వీళ్ళందరూ జగన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులు. సో వాళ్ళు హిందూ మతాన్ని ఉద్ధరించాలన్న ఉద్దేశం ఎంతమాత్రం లేదు. సో దీని మీద బిఆర్ నాయుడు చాలా గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ రాతలు రాసినటువంటి ఆ పేపర్ మీద కూడా పరువు నష్టం దావా వేశారు. కొంచెం గట్టిగానే మాట్లాడారు. ఇంతవరకు ఎవరు కౌంటర్ ఇవ్వనంత విధంగా ఇచ్చారు ఆయన. దాని మీద ప్రభుత్వం మాట్లాడలేదు, ఏ మంత్రులు మాట్లాడలేదు. ఆయన స్వయంగా నిన్న ఓపెన్ అయ్యాడు. గత 5 ఏళ్ళు ఎంత బ్రష్ పట్టించారో తిరుమల తిరుపతి దేవస్థానాల్ని అందరూ చూసే ఉంటారు. ఆ నెయ్యి కానీ, అన్నప్రసాదాలు కానీ, తర్వాత లైన్లో భక్తులకి ఏమి పెట్టకుండా ఉండడం కానీ, ఇలాంటివన్నీ కూడా చేశారు. కాబట్టి ఇప్పుడు అది. ఇకపోతే అమరావతి విషయంలోకి వస్తే, అమరావతి నీట మునిగిపోయింది అని చెప్పి అక్కడ ఎక్కడో నీళ్ళు, ఇప్పుడు పల్లె ప్రాంతాల్లో ఎక్కడొక్కడ కొంత నీరు నిలుస్తూ ఉంటుందండి. కానీ వీళ్ళు బిల్డింగులు కట్టే దగ్గర ఎత్తు చేసుకున్న తర్వాత బిల్డింగులు కట్టారు. వాస్తవానికి అక్కడ విజిట్ చేసినటువంటి వాళ్ళు యూట్యూబర్లు కొంతమంది పెట్టారు. అక్కడ అలాంటిది ఏమీ లేదు, చక్కగా పనులు జరుగుతున్నాయి. ఆ తర్వాత ఇవన్నీ ఎక్కడో వరదలవి సంబంధించిన ఫోటోలు, వీడియోలు, మార్పింగ్లు అవి చేసి దాన్ని ప్రజల్లోకి అలా వదిలిపెట్టడం, ప్రజలు నమ్మేటట్టు చేయడం అన్నమాట. ప్రజలు చాలా మంచివాళ్ళండి, ఏం తెలివి తక్కువ వాళ్ళు కాదు. అందుకే 11 స్థానాలకి పరిమితం చేసి నువ్వు ఇంటి దగ్గర ఉంటే బెటర్ అని చెప్పి పంపించారు. ఇలాంటి విష ప్రచారాలని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనేటువంటిది వాళ్ళ యొక్క అభిప్రాయం. ఇక 3, గత కొద్ది రోజులుగా కొంతమంది ఎమ్మెల్యేల మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఒక అనవసరమైన ఆరోపణలో చిక్కుకున్నటువంటి దగ్గుబాటి ప్రసాద్, అనంతపురం సంబంధించిన ఎమ్మెల్యే, లేనిపోని అంశాలతో జూనియర్ ఎన్టీఆర్ మీద మాట్లాడడం జరిగింది. ఇలాంటి వాటి మీద మాట్లాడాల్సిన అవసరం ఏమన్నా మనకుందా? ఎమ్మెల్యేలకు ఏమైనా ఉందా?
ప్రభుత్వాలకు ఏమైనా ఉందా? అవసరం ఏముంది? ఆయన సినిమాలు ఆయన చేసుకుంటున్నాడు. మీ ప్రభుత్వాలు మీరు నడుపుకోండి. మీరు మాట్లాడకుండా ఉండాల్సింది అనవసరమైన విషయాలను కలగడం ద్వారా ఆ ప్రభుత్వం మీద చెడ్డ పేరు, తర్వాత వారి బంధుత్వాలకు కూడా ఇబ్బంది కలిగేటువంటి అంశం. అలాగే కోన రవికుమార్ ఏదో ఒక మహిళ ఒక కేజీబీ ప్రిన్సిపాల్ అని ఆమె మీద కొన్ని ఆరోపణలతోటి ఆయన, ఇంకొక నజీర్ ఒక వీడియో కాల్ చేశాడు ఒక స్త్రీది అని అటువంటి ఆయన, ఇలా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఉంది. నాకేమనిపించిందంటే చంద్రబాబుకి ఇంకా గ్రిప్ రావట్లేదు. 14 నెలలు 15 నెలలు అయినా కూడా ఇంకా గ్రిప్ రావట్లేదేమో అన్నది నా అనుమానం. అలాగే ప్రభుత్వంలోని అన్ని శాఖల మీద పట్టు కూడా ఇంకా చిక్కలేదు. చిక్కపోవడానికి కారణం కూడా లేకపోదు. ప్రభుత్వాల్లో అనేక మంది పనిచేస్తూ ఉంటారు. అనేక శాఖలు, అనేక మంది సిబ్బంది ఉన్నారు. ఈ సిబ్బందిలో గత ప్రభుత్వానికి ఇంకా కోవట్లుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారు. అందుకు ఉదాహరణ రీసెంట్గా నిడిగొండ అరుణ అనేటువంటి ఆమె ఒక లేడీ డాన్ నెల్లూరు, ఆమె ఎవరినో ప్రేమించిన జైల్లో ఉన్న వ్యక్తిని, అది కూడా హత్యాయత్నంతో జీవిత ఖైదు అనిపిస్తున్నటువంటి వ్యక్తిని, ఆ వ్యక్తిని ఎంతో ఇన్ఫ్లుయెన్స్ తోటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా విడిపించి తీసుకుని వెళ్ళింది. సరే, ఆమె ఎక్కడో రూమ్స్లో ఉండడం, ఆ వీడియోలు అవి బయటికి రావడం, తర్వాత ప్రభుత్వము ఆమె మీద కేసు పెట్టిన వ్యవహారం ఇంకో విషయం అనుకోండి. అదేదో ఆమె ఒక ఫ్లాట్ని బిల్డర్ దగ్గర తీసుకుంటానని చెప్పి తర్వాత కత్తులు చూపించి కబ్జా చేసినటువంటి సందర్భంలో ఆమెను అరెస్ట్ చేశారు. ఆమెను అరెస్ట్ చేస్తారన్న విషయం ఆమెకు తెలిసే ఆమె హైదరాబాద్కి పారిపోతుండగా ఎక్కడో ఒక చోట ఆమెని పట్టుకున్నారు. ఆమె డిక్కీలో ప్రయాణం చేస్తూ ఆ వీడియోలు తీస్తూ బయటికి పంపిస్తూ కూడా అన్నమాట. సో ఇక్కడ కూడా ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రమేయం ఉంది. అలాగే కొంతమంది పోలీస్ ఆఫీసర్లు నిన్న ముందు సెక్యూరిటీ సిబ్బందిని ఆల్మోస్ట్ ఆల్ సస్పెండ్ చేశారు. ఇంకా లోతైన విచారణకు పెడుతున్నారు. ఇది ఒక అంశం అన్నమాట. ఇందులో అసలు అరుణ ఆగడాలు అనేకం ఉన్నాయి. ఇంకా రానున్న రోజుల్లో ఆవిడ గురించినటువంటి విషయాలు బయటకు వస్తాయి. విచారణ అవుతోంది. అసలు దీనికి సహకరించిన వాళ్ళు ఎవరు? ఈ పెరోల్కి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు అంటున్నారు. ఒక ఎమ్మెల్యే తెలుగుదేశం ఎమ్మెల్యే అయితే, ఒక ఎమ్మెల్యే వైసీపీ నుంచి తెలుగుదేశానికి వచ్చినటువంటి ఎమ్మెల్యేగాను, పెరోల్కి ఇద్దరు ఎమ్మెల్యేలు తిరస్కరించినప్పటికీ కూడా ఆమె సెక్రటరీకి వెళ్ళి ఆమెకి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉందో అలా విడిపించుకోవడం కూడా జరిగింది. అలా విడిపించుకుని వెళ్ళిన అతన్ని తర్వాత వీళ్ళు అరెస్ట్ చేయడం, మళ్ళీ జైలుకి పంపించడం జరిగింది. ప్రస్తుతం ఆమె కూడా రిమాండ్ ఖైదీగా ఆమెను ఒంగోలు జైలుకి పంపించడం జరిగిందనమాట. ఇవన్నీ చూస్తుంటే ఇంకా ప్రభుత్వానికి పట్టు చిక్కలేదేమో అని అనిపిస్తోంది వాస్తవానికి. ఎందుకంటే ఇన్ని జరుగుతున్న లోపాయికారుగా జరుగుతున్నటువంటి ఇంకా ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళలో ఇంకా ఉన్నారు. కొంతమంది ఆల్రెడీ కొంతమంది సస్పెండ్ అయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది కేసుల మీద ఉన్న వాళ్ళు ఉన్నారు. స్టిల్ ఇంకొంత మీద కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇంకా జైలు శాఖలు కూడా చాలా సంస్కరణలు తీసుకురావాలి. లేకపోతే ఇది ఎందుకంటే పెరోల్ మీద ఇవ్వరు. ఎందుకంటే ఆ ఖైదీ ఆల్రెడీ ఒకప్పుడు పారిపోయాడంటే ఇంకా అతనికి ఎప్పటికీ పెరోల్ అది ఇవ్వరు అన్నమాట. కానీ పెరోల్ తోటి ఈమె తీసుకెళ్ళింది లేడీ డాన్ అరుణ అన్నట్టు అన్నమాట. సో ఈ మంత్రులు వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మాట్లాడే సందర్భాన్ని అవసరమా ఏంటి లేదా అనేటువంటిది చూసుకోవాలి. నిన్ననే ఇంకొక వ్యక్తి అటవీ అధికారుల మీద చేయి చేసుకున్నాడు. అది కూడా ఒక పెద్ద కేసే అవుతోంది. మేబీ జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ కూడా చాలా సీరియస్గా ఉన్నారు అనే విషయాన్ని తెలుస్తోంది. ఈ విషయం మీద కూడా సమగ్ర విచారణకి ఆదేశించారు. విచారణ వచ్చే తర్వాత చర్యలు తీసుకునే అవకాశాలు లేకపోలేదు. ఇవన్నిటినీ చూస్తుంటే ముఖ్యంగా ఇంకా చంద్రబాబు నాయుడు కేవలం ఏదో పెట్టుబడులు ఆకర్షణ ఇవి మంచిదే అది. కానీ మళ్ళీ ఇక్కడ ప్రభుత్వం మీద కూడా గ్రిప్ రావాలి. ఈ శాఖల మీద కూడా గ్రిప్ రావాలి. రాకపోతే ఇలాంటి వ్యవహారాలు మరిన్ని జరుగుతూనే ఉంటాయి అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఇదే ఇవాళ నేను మాట్లాడాలనుకున్న అంశం.